ఒకటి తెలంగాణ తల్లి విగ్రహాలు మారుస్తాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ తల్లి విగ్రహాలు అన్నట్టుగా పెడుతుంది. మరి ప్రతి విలేజ్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ తీసేస్తారా? ఇంకొకటి 100 రోజులు 6 గ్యారంటీలు అన్నాడు, 365 రోజులు అయిపోయింది, అలా 6 గ్యారంటీలు అమలు కాలేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు వేయలేదు, ఇంకా రైతు బంధు వేయలేదు. పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రతి ఇంటికి 2500, కళ్యాణ లక్ష్యం 1,00,000 రూపాయలు తులం బంగారం అని చెప్పిండు. ఈ హామీలన్నీ పోయినాయి, ఏదో ఒకటి ఎత్తుకుంటున్నాయి ఈ హామీలు తప్పించుకోనికి. ఈరోజు రైతు బంధు అట కోకాపేటలో ఉన్న జాగాలను వీటిని తాకట్టు పెట్టి అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అది చేస్తుంది. మరి 10 సంవత్సరాలలో చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది? ఈయన వచ్చి సంవత్సరంలోనే ఇంత దీపాల తీసింది ప్రభుత్వం. రైతులకు చాలా ఇబ్బంది ఉంది, రైతులను పట్టించుకునే నాదుడే లేదు. మీకేం కావాలనుకుంటున్నారు? కరెంటు అనేది లేదు, వాటర్ అనేది లేదు. ఏమన్నా అంటే కాళేశ్వరం గురించి, మన కొండపోశమ్మ గురించి, మల్లన్న సాగర్ గురించి అది వేస్ట్గా చేసారు అంటారు. మరి వాళ్ళు ఏం చేసారు? సచివాలయం కడితే అదాన్ని ఎందుకు కట్టిరు అన్నారు. ఇవాళ ఎవరు ఉంటున్నారు? అలా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉంటుండు. దీని విషయం మీద మేము ఈ ప్రభుత్వాన్ని ఎడగడతాం. జనవరి నెలలో ఏ పిలుపునిచ్చినా దానికి మేము సిద్ధంగా ముందుకెళ్తామని మా అభిప్రాయం. గెలిచిన వాళ్ళు సంతోషంగా